నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లాలో మరోసారి ఏనుగుల గుంపు బీభత్సం. ఏనుగుల నుంచి తమ ప్రాణాలను ఆస్తులను రక్షించాలంటూ అధికారులకు గిరిజనుల వేడుకోలు. విజయనగరంలో మొదలైన మొదటి ఈవీ విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించి కాలుష్యాన్ని నియంత్రించడమే ప్రభుత్వ లక్ష్యమన్న విద్యుత్ అధికారులు. శ్రీరామనవమికి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న రామమందిరాలు. ఆదివారం నిర్వహించబోయే దేవదేవుని కళ్యాణానికి సర్వం సిద్ధమని తెలిపిన నిర్వాహకులు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఎజెండాగా ఇచ్చిన ప్రతి హామీని మాటను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. చీపురుపల్లి నుంచి వెదుళ్ల వలస, బాగువలస మీదుగా నూతన రోడ్డును శుక్రవారం ప్రారంభించారు. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నుంచి వెదుళ్ల వలస, బాగువలస మీదుగా 8.76 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన నూతన తారు రోడ్డును చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధికి నోచుకోక పూర్తిగా వెనుకబడిపోయాయని, గుంతల రోడ్లతో ప్రజలు నరకం అనుభవించారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 861 కోట్ల రూపాయల నిధులతో గుంతల రోడ్ల మరమ్మతుల కార్యక్రమం చేపట్టారని వివరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో అంతర్గత బీటీ, సీసీ రోడ్లకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సుభద్రమ్మ వలస సమీపంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. గజరాజులు చింతపండు లోడుతో వెళ్తున్న లారీని అడ్డగించి అద్దాలను ధ్వంసం చేశాయి. ఏనుగులు అమాంతం లారీపై దాడికి ప్రయత్నించడంతో డ్రైవర్, క్లీనర్ భయంతో పరుగులు పెట్టారు. తరచూ ఏనుగుల గుంపు రోడ్లపై తిష్టవేసి దాడులకు యత్నించడంతో అటువైపుగా ప్రయాణించడానికి ప్రయాణికులు భయపడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా వాసులను ఏనుగుల సమస్య ఏళ్ల తరబడి వేధిస్తుంది. ఏనుగుల గుంపు సంచారంతో స్థానికులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. ఇంట్లో నుండి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. సాయంత్రం 5 అయితే గ్రామాల్లో ఆందోళన మొదలవుతుంది. ఏనుగుల గుంపు ఎప్పుడు ఎటువచ్చి ఎవరిపై దాడి చేస్తుందో తెలియని పరిస్థితి. అర్ధరాత్రి గ్రామాల్లోకి ప్రవేశించి పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి ఏనుగుల గుంపు. ఏనుగుల ఘీంకారాలతో ఇంట్లో నుండి బయటకు రావాలంటేనే గ్రామస్తులు వణికిపోతున్నారు. పలు గ్రామాల్లో గ్రామస్తులు కొంత ధైర్యం తెచ్చుకుని ఇళ్లలో నుండి బయటకు వచ్చి కాగడాలు, దండోరాలతో శబ్దాలు చేస్తూ ఏనుగులను గ్రామం నుండి బయటకు పంపించే ప్రయత్నం చేస్తుంటారు. మరికొన్ని చోట్ల ఏనుగుల పరిస్థితి చూసి ట్రాకర్స్ చుట్టుపక్కల గ్రామాల వారిని అప్రమత్తం చేస్తుంటారు. పలు సందర్భాల్లో ఏనుగులు రెచ్చిపోయి రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులపై దాడికి యత్నిస్తుంటాయి. ఏనుగుల దాడిలో పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమవుతున్నాయి. తాజాగా జిల్లాలోని సుభద్రమ్మ వలస సమీపంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. చింతపండు లోడుతో వెళ్తున్న లారీని అడ్డగించి అద్దాలను ధ్వంసం చేశాయి. ఏనుగులు ఒక్కసారిగా లారీపై దాడికి యత్నించడంతో డ్రైవర్, క్లీనర్ భయంతో పరుగులు పెట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏనుగుల సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణమే శాశ్వత పరిష్కారం కల్పించాలని జిల్లావాసులు కోరుతున్నారు. రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు. పురిటి నొప్పులు వచ్చిన గర్భిణీలను, అస్వస్థకు గురైన బాలింతలను, దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడిన నడవలేని స్థితిలో ఉన్నవారిని, అనారోగ్యంతో ఉన్నవారిని ఆసుపత్రికి తరలించాలంటే డోలీ కట్టాల్సిందే. మన్యం జిల్లాలో బొడ్డపాడు గ్రామానికి చెందిన ఓ యువకుడు అనారోగ్యానికి గురికావడంతో గ్రామస్తులు డోలీ సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు. రహదారి సౌకర్యం లేక ఎన్నో కష్టాలు పడుతున్నామని, ఒక్కోసారి సమయానికి వైద్యం అందక ప్రాణాలు సైతం కోల్పోతున్నామని గిరిజనులు వాపోతున్నారు. సాలూరు మండలానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో డోలీ మోతలు సర్వసాధారణంగా మారాయి. సాక్షాత్తు గిరిజన శాఖ మంత్రి ఇలాకాలో గిరిజనులకు డోలీ మోతలు తప్పట్లేదు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం జిల్లేడు వలస పంచాయతీ గిరిశిఖర గ్రామమైన బొడ్డపాడు గ్రామానికి చెందిన సీదరపు నాగేశ్వరరావు అనే వ్యక్తిని అనారోగ్యం కారణంగా వైద్య సదుపాయం కోసం సుమారు 3 కిలోమీటర్లు డోలీ కట్టి మైదాన ప్రాంతంలో ఉన్న జిల్లేడు వలస గ్రామానికి తీసుకువచ్చి జిల్లేడు వలస నుంచి ఆటోలో సాలూరు ఏరియా హాస్పిటల్ కు తరలించారు. సరైన రహదారి సదుపాయం లేకపోవడం వల్ల గిరిజనులు డోలీలతో తీసుకురావాల్సి వస్తుందని, స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలవుతున్నా ఇప్పటి వరకు గిరిజన ప్రాంతంలో సరైన రహదారులు లేకపోవడం వలన విద్య, వైద్యం కోసం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వైద్యం అందక దారిలోనే చనిపోయిన సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి
అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా కూడా సమస్య పరిష్కారం చేయడంలో చిత్తశుద్ధి చూపడం లేదని వాపోతున్నారు. అన్ని గ్రామాలకు రోడ్లు వేసి డోలీలు మూత లేకుండా చేస్తామని ప్రభుత్వాలు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ప్రకటనలు చేస్తున్నారు తప్ప సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం లేదని తెలిపారు. ఇప్పటికైనా కరడవలస నుంచి జిల్లేడు వలస వరకు 6 కిలోమీటర్లు బీటీ రోడ్డు నిర్మాణం చేసి విద్య, వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక ఉద్యోగికి రీపోస్టింగ్ ఇవ్వడానికి 20,000 రూపాయలను డిమాండ్ చేసి ఆ మొత్తాన్ని సీసీ ద్వారా తీసుకుంటూ ఉండగా డిఎంహెచ్ఓను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సంఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. శ్రీకాకుళం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో డిఎంహెచ్ఓను ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికలతో పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి టీవీ బాలమురళీకృష్ణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఆ శాఖలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ నుంచి 20,000 లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం శ్రీకాకుళం గ్రామీణ మండలం కల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఏ కాంతమ్మ దివ్యాంగురాలు వైద్య చికిత్స నిమిత్తం గత అక్టోబర్ నుంచి సెలవులో ఉన్నారు. ఆమె తిరిగి విధుల్లోకి చేరేందుకు అవసరమైన ఉత్తర్వులు ఇచ్చేందుకు డిఎంఎండ్హెచ్ఓ లంచం డిమాండ్ చేయగా బాధితురాలు అనిషా అధికారులను ఆశ్రయించారు. దీంతో గురువారం పథకం ప్రకారం వలపనిన అధికారులు డిఎంఎండ్హెచ్ఓ బాలమురళీకృష్ణ ఛాంబర్లో సీసీ వాన సురేష్ కు 20,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధమై ఏసీబీ అధికారులు ఇచ్చిన 500 నోట్లను వాన సురేష్ కు ఇచ్చారు. ఆయన వద్ద నుండి డిఎంఎండ్హెచ్ఓ బాలమురళీకృష్ణ తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. అదే సమయంలో ఏసీబీ అధికారులు ప్రవేశించి డిఎంఎండ్హెచ్ఓ బాలమురళీకృష్ణ జోబుల్లో నుంచి పౌడర్ పూసిన నోట్లు స్వాధీనం చేసుకుని డిఎంఎండ్హెచ్ఓను సీసీ సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. రికార్డులు పరిశీలించిన అనంతరం విచారించి కేసు నమోదు చేసి విశాఖపట్నం రిమాండ్కు తరలించారు. డిఎంఎండ్హెచ్ఓగా అర్హత లేకపోయినా అధికార పార్టీ నాయకుల సిఫార్సుతో జనవరి 4న విధుల్లో చేరిన బాలమురళీకృష్ణ లంచావతారం ఎత్తి 3 నెలల్లోనే ఏసీబీకి పట్టుబడ్డారు. సీసీగా నెల రోజుల క్రితం రాజకీయ సిఫార్సులతో విధుల్లో చేరిన వాన సురేష్ ఇటీవల ప్రతి ఫైల్కు డబ్బులు వసూలు చేస్తూ డిఎంఎండ్హెచ్ఓతో కలిసి వాటాలు పంచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద ఈ అంశం శ్రీకాకుళం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వెనుకబడిన వర్గాలు, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక శుక్రవారం ప్రారంభమైంది. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండల కాంప్లెక్స్లో ఎంపీడీఓ ఎం విజయ్ కుమార్ ఆధ్వర్యంలో రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ముఖాముఖి నిర్వహించారు. వెనుకబడిన కులాల అభ్యున్నతి, ఆర్థిక పురోభివృద్ధి దిశగా ఏపీ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో వివిధ సామాజిక వర్గాల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటి ద్వారా వారికి ఆర్థికంగా చేయూతనందించి స్వయం ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా వెనుకబడిన తరగతి చెందిన వారికి, అగ్రవర్ణాల పేదలకు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కల్పించనున్నారు. బీసీ వర్గాల సేవా సహకార సంస్థ ద్వారా 25.6 కోట్ల రూపాయల విలువైన పథకాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా వెనుకబడిన తరగతుల వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లింకేజీతో రాయితీ రుణాలు అందిస్తున్నారు. ఈ సబ్సిడీ రుణాల ద్వారా వారు స్వయం ఉపాధి పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఈ రుణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక శుక్రవారం పద్మనాభం మండల కాంప్లెక్స్ లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఎం విజయ్ కుమార్ మాట్లాడుతూ బీసీ, ఈబీసీ, బ్రాహ్మణ, కాపు మొదలగు కులాల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. నిరుద్యోగులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతుందని, ఇందులో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 115 యూనిట్లు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా వివిధ బ్యాంకు అధికారులు సిద్ధంగా ఉన్నారని, మొత్తం 336 మంది లబ్ధిదారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారులు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు. పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని పర్యావరణ పరిరక్షణ సంఘాలు, పర్యావరణ ప్రేమికులు ఎంతలా చెప్తున్నా క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన ప్రజలు ఆచరించట్లేదు. ప్రభుత్వాలు కూడా ప్లాస్టిక్ నిషేధంపై మాటలకే పరిమితమవుతున్నాయి. అయితే ప్లాస్టిక్ రహిత సమాజం కొరకు ఒక చిరు వ్యాపారి వినూత్న ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ఏంటో తెలుసుకుందాం. పర్యావరణ పరిరక్షణపై నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం ప్రజలను చైతన్యపరుస్తూ అవగాహన చర్యలు తీసుకోవడంలో కాస్త వెనుకంజలో ఉంది. ప్రజారోగ్యంపై దృష్టి సారించి ప్లాస్టిక్ ప్రొడక్షన్స్ నిలుపుదల చేయాలని ప్రజా సంఘాలు కోరుతున్నా నిత్యావసరాలలో ప్లాస్టిక్ ఓ భాగం అయిందని పర్యావరణ హితులు ఆందోళన చెందుతున్నారు. అధిక ప్లాస్టిక్ వినియోగం వలన వాటి వ్యర్థాలు భూమి పొరల్లో ఉండిపోయి వర్షం నీరు భూమిలోకి ఇంకక భవిష్యత్ తరాలకు నీరు దొరకని దుస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడకానికి చిక్కుపెట్టేందుకు విజయనగరం జిల్లా రాజాంలోని రాజీవ్ అనే ఓ వీధి వ్యాపారి పాలిథీన్ కవర్లను స్వచ్ఛందంగా బ్యాన్ చేసి గుడ్డ సంచులు వినియోగించే వారికి తన పండ్ల దుకాణంలో
రూపాయల తగ్గింపు అంటూ ఆఫర్ పెట్టి వినూత్నమైన ప్రచారం చేస్తున్నాడు. నిరక్షరాస్యుడైన ఆ వ్యాపారి చైతన్యతను చూసిన వినియోగదారులందరూ అతనిని మెచ్చుకుంటూ నీ వద్ద పళ్ళు ఎంత తీయగా ఉంటాయో నీ ఆలోచనలు అంత ఆదర్శంగా ఉన్నాయని అంటున్నారు. ఈ చిరు వ్యాపారి ప్రయత్నాన్ని మనం కూడా ఆదర్శంగా తీసుకుని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని రూపొందించాలని కోరుకుందాం. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలనే రాష్ట్ర ప్రభుత్వ క్లీన్ ఎనర్జీ విధానంలో భాగంగా తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో మొదటి విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ను విజయనగరంలో ప్రారంభించారు. పైలట్ విధానంలో విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో 10 ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించబోతున్నామని విద్యుత్ అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని పాత జిల్లా కోర్టు కాంప్లెక్స్ ఎదురుగా విశాఖ రోడ్డులో ఏర్పాటు చేసిన విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ను సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో 10 విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లను పైలట్ విధానంలో తమ విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నామని, దీనిలో మొదటి ఛార్జింగ్ స్టేషన్ విజయనగరంలో ప్రారంభించినట్లు వెల్లడించారు. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో 5,000 విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నిర్దేశించారని, దీనిలో భాగంగా ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పీఎం సూర్యఘర్లో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10,000 మంది ఎస్సీ, ఎస్టీ వర్గాల ఇళ్లకు సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. తమ సంస్థ పరిధిలో 35% సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్ను సీఎండీ పృథ్వీతేజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ డి చంద్రం, సీజీఎం జంగా శ్రీనివాసరావు, ఈపీడీసీఏఎల్ ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రపంచమంతా కూడా ఇప్పుడు వీఆర్ నౌ మూవింగ్ టు అనే వెహికల్ టు గ్రిడ్ కాన్సెప్ట్లో ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఫ్యూయల్ నుంచి గ్రిడ్ మీదకి ఈ ఎనర్జీని కూడా తీసుకురావడానికి ప్రపంచమంతా ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అదే పందాలో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేయడం కోసం క్లీన్ ఎనర్జీ పాలసీలో ఫస్ట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడానికి అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ క్లీన్ ఎనర్జీ పాలసీలో మనకి రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో 5,000 ఎలక్ట్రిక్ పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వారు. అందులో డిస్కామ్స్కి కూడా ఇండివిజువల్ డిస్కామ్స్కి వాళ్ళ సబ్స్టేషన్స్లో కానీ వాళ్ళ ప్రెమిసెస్లో కానీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడానికి కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ పైలట్ లాగా ఒక 10 సబ్స్టేషన్స్ మనం ఈపీడీసీఎల్ పరిధిలో 10 సబ్స్టేషన్స్ పీపీపీ విధానంలో మనం టెండర్ కాల్ఫర్ చేసి వీ హ్యావ్ స్టార్టెడ్. ఇది రెవెన్యూ షేరింగ్ బేసిస్లో ఏవైతే మనకి వీల్ ప్రొవైడ్ స్పేస్ దట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ అవర్ సబ్స్టేషన్. రెవెన్యూ షేరింగ్ ఎవరైతే ప్రైవేట్ పార్టీ వస్తారో వాళ్ళతో మనం రెవెన్యూ షేరింగ్ బేసిస్లో ఇవన్నీ తీసుకున్నాము. ఇందులో భాగంగా ఫస్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ ద డిస్కామ్ అంటే మన సబ్స్టేషన్స్ ప్రెమిసెస్లో ఏవైతే మనం పెట్టాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చారో అందులో ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వీ హ్యావ్ పుట్ ఇన్ హియర్ విజయనగరం. సో దీనికి కృషి చేసిన అందరికీ ఆల్ అవర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అండ్ అలాగే మన పీపీపీ పార్ట్నర్ ఇందులో విఎన్ గ్లోబల్ వీళ్ళందరికీ కూడా my hearty congratulations on their first listing. And విజయనగరం జిల్లా రాజాంలో అట్రాసిటీ కేసు సంచలనం రేపుతోంది. ఓ ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిపై దళిత కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. ఇంటికి సంబంధించిన తగాదాలో పూజారి దళిత కుటుంబంపై దాడి చేయడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని మృతుని బంధువులు ఆరోపించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించగా డీఎస్పీ రాఘవులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లాలోని రాజాం పట్టణంలో నివాసముంటున్న వెంకన్న దొర తన నివాసానికి సంబంధించిన గొడవలో మరణించిన ఘటన సంచలనం రేపుతోంది. బాధితుల కథనం ప్రకారం రాజాం పట్టణంలో మెంతిపేట కాలనీలో వెంకన్న దొర అనే ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. వెంకన్న దొర నివాసం ఉంటున్న ఇంటి పెరటిమెట్లు రాజాంలో ఓ ఆలయంలో పనిచేసే సూర్యనారాయణ శర్మ అనే వ్యక్తి ఇంటి నిర్మాణంలో భాగంగా తన నూతన గృహానికి వాస్తు దోషం కలుగుతుందని భావించి వెంకన్న దొర అనుమతి లేకుండా మెట్లను తొలగించాడు. దానిపై వెంకన్న దొర కుటుంబం సూర్యనారాయణను పలుమార్లు హెచ్చరించినా వినకుండా కులం పేరుతో
దూషించి భౌతిక దాడికి పాల్పడడంతో వెంకన్నదొర తలకి గాయమై ఇటీవల విశాఖకు చెందిన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని వెంకన్నదొర భార్య మమత ఆరోపించింది. మమత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిరంకుశ వైఖరిని విడనాడి రెల్లి సామాజిక వర్గానికి 5% రిజర్వేషన్ ప్రకటించాలని విజయనగరం జిల్లా రెల్లి సంక్షేమ సంఘం నాయకులు చెబుతున్నా ధర్నా 11వ రోజుకు చేరుకుంది. విజయనగరం పట్టణంలో శుక్రవారం రెల్లి సంఘం మహిళా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రెల్లి వాటి ఒప్పుకులాల ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని బాలాజీ జంక్షన్ వద్ద చేపట్టిన మహాధర్నా నేటికి 11వ రోజుకు చేరుకుంది. విజయనగరం జిల్లా రెల్లి సంక్షేమ సంఘం మహిళలు కూరగాయలు, పూలు, పండ్ల బుట్టలతో బాలాజీ జంక్షన్ వద్ద వినూత్న రీతిలో రాస్తారోకో నిర్వహించారు. ముందుగా సంఘం నాయకులు, మహిళలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రెల్లి సంక్షేమ సంఘం మహిళలు మాట్లాడుతూ గత 11 రోజులుగా రెల్లి కులస్తులకు 5% రిజర్వేషన్ కల్పించాలని నడి రోడ్డుపై ధర్నా చేస్తున్నప్పటికీ అటు ప్రభుత్వం గాని ఇటు స్థానిక జిల్లా యంత్రాంగం గాని స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రెల్లి సామాజిక వర్గాన్ని ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని గాలికి వదిలేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 1% రిజర్వేషన్ కు మద్దతు పలికి రెల్లి కులస్తులకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. తరతరాలుగా రోడ్లపై పళ్ళు, కాయలు, కూరగాయలు అమ్ముకుంటూ జీవనోపాధి సాగిస్తూ తమ పిల్లలను ఉన్నత చదువులను చదివిస్తున్నా రిజర్వేషన్లు లేక ఉద్యోగావకాశాలు రాక నిరుద్యోగులుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 11 రోజులుగా రెల్లి కులస్తులకు 5% రిజర్వేషన్ కల్పించాలని ధర్నా చేస్తున్నా తమ ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలు తమ సమస్యను తెలుసుకునేందుకు కనీసం స్పందించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. రెల్లి కులస్తులకు 5% రిజర్వేషన్ ప్రకటించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని, భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెల్లి సామాజిక వర్గాన్ని ఒకే తాటిపైకి తీసుకువచ్చి మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, జరిగే పరిణామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెల్లి సామాజిక వర్గానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాకు 1% ఇస్తానంటున్నారండి. ఒకటి ఇస్తే మాకు వద్దండి. ఎవరికో ఉద్యోగాలు ఇస్తున్నారు. మేము ఎస్ఐ రెల్లి ఉండి కూడా మాకు ఉద్యోగాలు రాలేదు ఇంతవరకు కూడా. మాకు 5% అయినా మాకు ఉద్యోగం ఇవ్వాలని మేము రిజర్వేషన్ మాకు చేస్తారని మేము ముఖ్యమంత్రి గారికి ప్రాధాయపడి మేము నమస్కరించి అడుగుతున్నాం. మా కోసం ఆలోచించండి. మేము రెల్లి వాళ్ళము. మేము రెల్లి అనేది ఎవరికి తెలియదంట. మేము రెల్లి వాళ్ళం అనేది గుర్తు లేదట. అయితే మేము ఇన్ని రోజులు మేము ఎవరికి ఓట్లు వేసి గెలిపించాము. మా ఓట్లు ఎవరికి వెళ్ళింది? మేము ఎవరికి వేస్తే మీరు గెలిచారు. మీరు అది కూడా న్యాయం చేయాలి. మాకు చేస్తున్నారు, తోలేస్తున్నారు. మా పిల్లల చదువులు ఇవ్వాలా. 5 పాయింట్లో చదువు ఇవ్వాలా. 5 పరీక్షలు ఇవ్వాలా. చదువు 5. మా రెల్లోళ్ళు లేదని చెబుతున్నారు. కాంప్లెక్స్లో తోలేస్తున్నారు. మా బతుకులు లేదు. అలాగ అమ్ముతున్నారు రోడ్ల మీద. పిల్లలతో బతుకుతున్నాము. మాకు ఒక ఉద్యోగం ఇస్తే మా పిల్లలు చదువులున్నారు. డాక్టర్లు ఉన్నారు. ప్రతి దాంట్లో డాక్టర్లు ఉన్నారు. ఎస్ఐలు ఉన్నారు. మాకు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సీఎం గారు ఏదో మాకు వచ్చిన ఉద్యోగాలు రెల్లోళ్ళు లేకుంటే మీకు ఉండాలి. ఎస్ఐలకు ఉండాలా, మా రెల్లోళ్ళకు ఉండాలా. కాకపోవచ్చు ఇలాగైతే మాకు ఉద్యోగాలు లేకపోతే మేము ఇంకా ఎప్పటికీ ఇవే అమ్ముకోవాలా? ఇంకా మా పిల్లలకి భవిష్యత్తు లేదా? మా దాంట్లో డబుల్ ఎంటెక్లు అందరూ చదువుకున్న ఉన్నారు. ఇంకా ప్రైవేట్ ఉద్యోగాలే. ఎంతసేపు ఆటోలు వేసుకోవడం, పళ్ళు అమ్ముకోవడం, ఇదేనా? మాకు ఉద్యోగాలు లేవా? మేము ఎస్సీ కులస్తులు అని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసేస్తారు. రెల్లి కులస్తులు అంటే లేకుండా చేస్తారండి. వేరే బీసీ క్యాస్ట్ వాళ్ళు మా క్యాస్ట్లో కలిపిస్తారు. మాకు ఇవ్వాల్సిన 5% మాకు ఇవ్వడానికి ఏంటండి? మేము ఓట్లు వేయట్లేదా? ఏ ప్రభుత్వానికి ఓటు వేయలేదా? అసలు ఓటు వేయలేనప్పుడు మాకు అడిగి వచ్చి ఓటు వేయండి అని అడిగే అధికారం కూడా లేదు గవర్నమెంట్కి. మాకు ఓటు వేయండి అని చెప్పి మా ఇంటింటికి వచ్చి ఇప్పుడు మేము లేము అంటే ఎలాగ? ఓట్లు వేయించుకునేటప్పుడు మేము కనిపించామా? ఇప్పుడేమో ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు మేము కనిపించట్లేదా? మా పిల్లల భవిష్యత్తు కోసం మేము పోరాడుతున్నాం. 10 రోజులు 11 రోజుల నుండి ధర్నాలు చేస్తున్నాం. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, సీఎం గారు కానీ ఎవరు, కనీసం మాజీ ఎమ్మెల్యే కూడా రాలేదండి. కనీసం కార్పొరేటర్ ఎవరు రాలేదండి. ఈ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని అన్యాయం చేయడం అంత కరెక్ట్ కాదండి. మా కడుపులు కొట్టడం అంతకన్నా కరెక్ట్ కాదండి. ఎస్సీ వాళ్ళంటేనే అన్ని మేము అందిస్తాము, ఉద్యోగాలు ఇస్తాము, ఇల్లులు ఇస్తున్నాము అంటున్నారు. ఏది ఇస్తున్నారండి? ఏదీ లేదు. ఇప్పుడు కాసేపు విరామం.
అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే శుభప్రదమని పెద్దలు మాట. అదే బంగారం జీ జ్యువెలర్స్ లో కొంటే శుభం సౌభాగ్యం అని నేటి మాట. ఇప్పుడు జీ జ్యువెలర్స్ లో మీకు నచ్చిన బంగారం ఆభరణాలు కొనుగోలు చేయండి. తరుగు లేదు, మజూరీ లేదు, జీఎస్టీ లేదు. అంతేకాకుండా ప్రతి గ్రాము బంగారంపై 2 గ్రాములు వెండి ఉచితంగా పొందండి. ఏ బంగారు ఆభరణాలైనా 24 క్యారెట్స్ బులియన్ మార్కెట్ లైవ్ రేటు చెల్లించి ఈ ఆఫర్ ని పొందండి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరెందుకు ఆలస్యం, విచేయండి. జీ జ్యువెలర్స్, జగన్నాథ స్వామి గుడి ఎదురుగా, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంలో ఈ నెల 6వ తేదీ ఆదివారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నామని ఎన్సీఎస్ ట్రస్ట్ సభ్యులు నారాయణం శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరంలో ఎన్సీఎస్ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమిని పురస్కరించుకొని సాయంత్రం 5 గంటలకు వైకాసన ఆగమానుసారంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా అపురూపంగా నిర్వహించబడుతుందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం 6వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి ఎన్సీఎస్ థియేటర్, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నుండి రామనారాయణం ప్రాంగణం వరకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని విజయనగరం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఈ రామనవమి నవరాత్రుల్లో 9 రోజులు కూడా పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. బాగా డాన్స్ ప్రోగ్రామ్స్, మ్యూజిక్ ప్రోగ్రామ్స్, కోలాటాలు అన్నీ జరిగాయి. ఈ కళ్యాణం కూడా అందరూ రావాలి, మనం అందరం కలిపి రాముడి కళ్యాణం జరుపుకుందాం. జై శ్రీ. విజయనగరంలో వేయించేసి ఉన్నటువంటి రామధనుస్సు ఆకారంలో అత్యంత అద్భుతంగా, వైభవోపేతంగా ఉగాది మొదలుకొని వసంత నవరాత్రులు ఏర్పాటు చేయడం జరిగినది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఏప్రిల్ 6వ తేదీ అనగా ఆదివారం నాడు స్వామివారికి ఉదయం 5:30 గంటలకు సుప్రభాత సేవతో కైంకర్యాలు మొదలయ్యి సుప్రభాత సేవ, తోమాల, అర్చన, తరువాత 7:30 గంటలకు స్వామివారికి పంచామృత విశేష స్నపన తిరుమంజనం ఏర్పాటు చేయడం జరిగినది. 10:30 గంటల దగ్గర నుండి కూడా స్వామివారికి రామ తారక హవనము, రామ మూలమంత్ర హోమము చేయడం జరుగుతుంది. 12 గంటల సమయానికి స్వామివారికి మహాపూర్ణాహుతితో ఉదయం కార్యక్రమం అంతా పూర్తవుతుంది. తిరిగి సాయంత్రం 5 గంటల నుండి కూడా స్వామివారికి మహా శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. 7వ తారీఖు సోమవారం నాడు ఉదయం 10 గంటలకు శ్రీరామచంద్ర ప్రభువుల వారికి పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి మహా శాంతి కళ్యాణ మహోత్సవంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా జయప్రదం చేయవలసిందిగా రామచంద్ర స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించి రాముని యొక్క కృపకు పాత్రలు కాగలరని ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీ. రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం గురించి మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడులాగే మన శ్రీరామనవమి ఉత్సవాలు, కళ్యాణ మహోత్సవం చాలా అద్భుతంగా నిర్వహించడానికి తలపెట్టాము. శ్రీరామనవమి 6వ తారీఖుని ఉదయం అభిషేకాలతో ప్రారంభమయ్యి తారక రామ మంత్ర హోమంతో పూర్ణాయుతో మధ్యాహ్నం చేసి సాయంత్రం కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది. అలాగే 7వ తేదీ ఉదయం పట్టాభిషేకం 10 గంటలకి, సాయంత్రం 7 గంటలకి ఉంజల సేవ కూడా జరుగుతుంది. ఈ ఎప్పుడులాగే మాకు సుమారు మన ప్రాంగణానికి సుమారు 15,000 నుంచి 20,000 మంది ఎప్పుడు భక్తులు వస్తుంటారు. ఆ భక్తులకి అన్ని రకాల ఏర్పాట్లు, సౌకర్యాలు ఏ విధంగా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే అందరు భక్తులకు కూడా ఎప్పుడులాగే మన ఎన్సీఎస్ మల్టీప్లెక్స్ నుంచి, టీటీడీ కళ్యాణ మండపం నుంచి, ఎన్సీఎస్ థియేటర్ నుంచి కూడా ఫ్రీ బస్సెస్ కూడా ఏర్పాటు చేశాము. లోపల కూడా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అలాగే రేపు 10వ తేదీ నుంచి ఎండాకాలం అవడం వలన భక్తులందరికీ కూడా చాలామంది హైవే మీద దిగిపోతున్నారు, బస్సులో దిగిపోయి, కొంతమంది ఆటోలో దిగిపోతున్నారు. వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా కూడా
రోడ్డు మీద నుంచి, హైవే మీద నుంచి ప్రాంగణం వరకు కూడా ఉచిత ఆటో సర్వీస్ కూడా పెట్టడం జరుగుతుంది. రేపు 10వ తేదీ నుంచి కూడా అది ప్రారంభం చేస్తున్నాం. విజయనగరంలో మహారాజా స్వయం ప్రతిపత్తి కళాశాలలోని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం సాంబశివరావు ఆధ్వర్యంలో శుక్రవారం వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఒక్కరోజు అతిథి ఉపన్యాసం రూపాయి క్షీణత కారణాలు మరియు పరిణామాలు అనే అంశంపై నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ బి రామకృష్ణారావు హాజరయ్యారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని మహారాజా కళాశాలలో బీకాం ఆనర్స్ మరియు బీఏ ఆనర్స్ విద్యార్థులకు రూపాయి విలువ పడిపోతూ ఉండడానికి గల కారణాన్ని మరియు దానికి గల పరిణామాల్ని తెలియజేస్తూ వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఒక్కరోజు అతిథి ఉపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం సాంబశివరావు మాట్లాడుతూ కామర్స్ విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితులు విద్యార్థులకు అర్థమయ్యేలా వారి కెరియర్ కు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య శాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ పి మధు, సీనియర్ సహాయ ఆచార్యులు ఎం శ్రీకాంత్, శ్రీమతి పి పైడిరాజు, ఇతర ఆచార్యులు, వివిధ విభాగాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ అధికారులు, బీకాం విద్యార్థులు పాల్గొన్నారు. రూపాయి యొక్క విలువ తగ్గిపోయే కారణాలు మళ్ళీ బలపడడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పడం కోసము ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ విజయనగరం క్యాంపస్ రిటైర్డ్ ఎస్ఓ ప్రొఫెసర్ బి రామకృష్ణారావు గారు ఆయనతో గెస్ట్ లెక్చర్ అనేది ఇక్కడ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. రూపాయి బలపడడానికి ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది మా ఈ ప్రొఫెసర్ రామకృష్ణారావు గారు స్టూడెంట్స్కి అర్థమయ్యేలా చెప్తున్నారు. రూపాయి మారక విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఏ విధంగా పయనిస్తుంది, అది మరింత బలోపేతం అవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, పరిస్థితి వల్ల వ్యాపార రంగంలో, వాణిజ్య రంగంలో, దేశ ఎకానమీలో ఎలాంటి మార్పులు వస్తాయి, వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలి అనే సూచనలతో కూడిన ఒక గెస్ట్ లెక్చర్ని అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో రీసోర్స్ పర్సన్గా ఆంధ్ర యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్ రిటైర్డ్ ప్రొఫెసర్ బి రామకృష్ణారావు గారు వారి యొక్క విజ్ఞానాన్ని పిల్లలకి అందజేయడం జరుగుతుంది. పిల్లలు దీంట్లో యాక్టివ్గా పాల్గొని వాళ్ళ యొక్క సందేహ నివృత్తి చేసుకుని వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్లో దీన్ని అన్వయించుకొని ఆ మార్గంలో తర్ఫీదును పొందుతున్నారు. దీనికి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనది. ఇది అన్ని రకాల వర్గాల వారికి కూడా అవసరమైన సబ్జెక్టు కాబట్టి గెస్ట్ లెక్చర్ని ఏర్పాటు చేస్తూ భవిష్యత్తులో ఇలాగ సమాజానికి ఉపయోగపడే వాణిజ్య రంగంలో కానీ ఎకనామిక్స్లో కానీ ఇలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేయడానికి డిపార్ట్మెంట్ సన్నద్ధమైనందుకు, మహారాజా కళాశాల కామర్స్ డిపార్ట్మెంట్ సన్నద్ధమైనందుకు సంతోషం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాం. విజయనగరం పట్టణంలో చిక్కాల వీధిలో నూతనంగా నిర్మితమైన రామమందిరంలో శ్రీరామ వసంతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 6న శ్రీరామనవమి రోజు ఆలయ నిర్వాహకులు, భక్తులు సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని చిక్కాల వీధిలో కొలువై ఉన్న శ్రీరాముని వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ నూతనంగా పునఃనిర్మితమైన శ్రీరామ మందిరంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మార్చి 30న ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఏప్రిల్ 7న ముగుస్తాయని తెలిపారు. ఏప్రిల్ 6న శ్రీరామనవమి రోజు స్వామివారి కళ్యాణం అతి ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. అదేవిధంగా ఏప్రిల్ 7న శ్రీరామ మహా సామ్రాజ్య పట్టాభిషేకం వైభవంగా ఆగమానుసారంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుంచి చెక్కాలి రామ మందిరంలో కళ్యాణం చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా చేయడానికి ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీని కింద ఉగాది నుంచి 9 రోజులు నవరాత్రులు చేస్తూ 6వ తారీఖుని కళ్యాణం ఒక 4000 మంది వరకు విందు భోజనాలతో సహా మరుసటి రోజు 7వ తారీఖున పట్టాభిషేకంతో ఈ ఉత్సవాలు ముగిస్తాయని తెలియజేస్తున్నాం. మన శ్రీరామనవమి తాలూకా ఉత్సవాలు ఎంతో ఘనంగా మన చిక్కాల వీధి రామ మందిరంలో జరుగుతున్నాయి. 6వ తారీఖు శ్రీరామనవమి, అలాగే 7వ తారీఖు పట్టాభిషేకం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉత్సవ కమిటీ ఎంతో శ్రద్ధాభక్తులతో అందరికీ ఆహ్వానిస్తూ అందరి మన్ననలతో అద్భుతంగా శ్రీరామ్ శ్రీరామ్ అంటూ నినాదాలతో చాలా ఆనందంగా మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా ఈ కోవిలి వాళ్ళ తాలూకా కమిటీ ఆధ్వర్యంలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మన హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తేవాలని, ఆ శ్రీరాముని యొక్క దయా కరుణా కటాక్షాలు
ఇక్కడికి విచ్చేసిన భక్తులు, ఇక్కడ నివసిస్తున్న ఈ ప్రాంతంలో నివసిస్తున్న అందరికీ అందాలని, వారి యొక్క మనోభావాలు కోరికలు తీరుతూ మా శ్రీరాముని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలో వాళ్ళకు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన కమిటీ వారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సెలవు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లాలో మరోసారి ఏనుగుల గుంపు బీభత్సం. ఏనుగుల నుంచి తమ ప్రాణాలను ఆస్తులను రక్షించాలంటూ అధికారులకు గిరిజనుల వేడుకోలు. విజయనగరంలో మొదలైన మొదటి ఈవీ విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించి కాలుష్యాన్ని నియంత్రించడమే ప్రభుత్వ లక్ష్యమన్న విద్యుత్ అధికారులు. శ్రీరామనవమికి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న రామ మందిరాలు. ఆదివారం నిర్వహించబోయే దేవదేవుని కళ్యాణానికి సర్వం సిద్ధమని తెలిపిన నిర్వాహకులు. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.